ఆశపడతాను దేవాలని నా ప్రాణం ఆశపడుతుంది. నా ప్రాణం దేవుడి కొరకు తృప్తి కొలుచున్నది. జీవగల దేవుడి కొరకు తృప్తి కొలుచున్నది. దేవుడి సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదాను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడుతున్నాను. నీ దేవుడు ఏమాయనని వారి నిత్యము నాతో మనసులగా రాత్రి పగలు నా కన్నీళ్లు నాకు అన్నపాయన్నాయి. జనసమూహంతో పండుగ చేస్తుండగా సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలుగుని స్తోత్రములు చెల్లించు. నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణం నాలో కలిగి ఉన్నది. నా ప్రాణం నీ వెల కలిగి ఉన్నావు, నాలో నీ వెల తొందరపడుతున్నావు. దేవుని యందు నీ నిరీక్షణ ఉంచు. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొలుసు. ఇకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవ, నా ప్రాణం నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను దేశం నుండి పర్వతం నుండి మేషాలు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. జల ప్రవాస ధ్వని విని కరుణను పిలుస్తున్నది. నీ అలలనియు నీ తరంగలనియు నా మీదగా కొద్ది పారుతున్నవి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగుగా ఆజ్ఞాపించింది. రాత్రి వేళ ఆయన కూర్చి కీర్తనను నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉంది. కావున నీ వేళ నన్ను మర్చి ఉన్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖకాంతులై సంచరించి వచ్చినేమో అని శ్రమ ఆశ్రయ దుర్గమైన నా దేవుడితో నేను మనవి చేస్తున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుతున్నారు. వారు తమ దూషణము చేత నా ఎముకలు విరుస్తున్నారు. నా ప్రాణముని వెల కృంగినావు, నాలో నీ వెల తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇకను నేనే ఆయనను స్తుతించెదను. ఇంతటితో నేటి దినములకు ఏర్పాటు చేసిన పాత్రకున్న వాక్య భాగం ముగిస్తున్నది. పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 23వ వచనం వరకు నేటి దినం కొరకు ఏర్పాటు